ఎంత చిన్న పని కానివ్వండి, వృత్తి పని, ఎంత చిన్న పని కావండి, చాలా క్వాలిటీని ఇస్తారు వాళ్ళు. ఎర్లీ మార్నింగ్ వేకప్ గైస్. అండ్ ఆరోగ్యం విషయంలో చాలా ఫ్రీ దొరుకుతుంది, ఆలోచనల పట్టు ఉండదు. కాబట్టి ఈ మనసు అనే కండరము, నా బ్రెయిన్ అనేది కావచ్చు, అది చాలా తేలికగా ఉంటుంది. కాబట్టి పేగుల మీద స్ట్రెస్ ఉండదు, ప్రెజర్ ఉండదు పేగుల మీద. కాబట్టి డైజెషన్ పవర్ అదొక్కటి ఆన్ అయితే మిగతా అన్ని పర్ఫెక్ట్ గా ఆన్ అయిపోతాయి. క్లెన్జింగ్ జరిగిపోతుంది, రెజ్యూనేట్ జరుగుతుంది. ఇంకా మన యొక్క సప్లిమెంట్స్ కూడా తోడైతే సూపర్ అనమాట. ఇది కారణం. ఎందుకు యోగా మెడిటేషన్ ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే చాలా ఫ్రీ చేస్తుంది. లేకపోతే ఆలోచనలతోటి ఎప్పుడు బాడీ ప్రెజర్ తోటి ఉంటుంది, ఇట్లా పట్టుకొని ఉంటుంది అనమాట. తేలికగా అవ్వదు. ఓకే, నేను ఇప్పుడు ఇట్లా ఉండడానికి ఒక ప్రెజర్ అవసరం, ఇట్లా పడేయడానికి ప్రెజర్ అవసరం. ఓకే, మళ్ళీ చేతిని ఇట్లా నిలబెట్టడానికి కొంచెం ప్రెజర్ అవసరం, ఇట్లా పడిపోతాను. ఏ ప్రెజర్ లేకుండా కంప్లీట్ గా మనము ఫ్రీగా ఉండేది ఎప్పుడు అని అంటే బాడీ నుంచి అయితే నిద్దట్లో, డీప్ స్టేట్ లో. ఎట్లా అంటే అట్లా పడిపోతాం మొత్తం. అసలు ఇది అంటూ ఏముండదు, స్టైల్ గా పడిపో అట్లా ఏముండదు, అట్లా పడిపోతాం. అది చాలా తేలిక. అందుకని నిద్ర, చాలా మంచి నిద్ర ఉండాలి. తొందరగా పడుకోవాలి. 10 అయిపోతే కథం, వైబ్రేషన్ పెట్టి అక్కడ పడేయాలి అంతే. లేకపోతే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక పక్కన పర్సనల్ వాళ్ళకి ఇచ్చేసేయాలి నెంబర్. 10 o'clock అయిందని 10 తర్వాత ఏముంటది లేదు, కానీ 10కి క్లోజ్ చేసేయాలి. అసలు దాన్ని మనం భోజనము శరీరానికి ఎంత ఇట్లా ఆపాలో, లేకపోతే మనసుకు కూడా అది పక్కన పెట్టేయాలి 10 వరకు, లేదా 9 లేదా 8. ఏదైనా సాధకులు ఉంటే 8కి. ఓకేనా, రైట్. సో ఈ రోజు బిజినెస్ అవర్లో చాలా మంచి విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ఫస్ట్, ఆర్థికమైనటువంటి దాంట్లో సక్సెస్ అవ్వడానికి ఉండాల్సిన ఒక గుణం మనం రాసుకుందాం. గుణం, ఇది చాలా ఎఫెక్టివ్ ఆరా పవర్ని పెంచుతుంది. ఆరా పవర్ని, ఇది చాలా అవసరం అన్నమాట మనకి. కేవలం మనీ వచ్చే విషయంలోనే కాదు, అన్నిట్లో మీ యొక్క ఆరాని బాగా వికసింపజేస్తుంది అన్ని కోణాల్లో. ఏంటిది అంటే తృప్తి అనే గుణం. తృప్తిని ప్రాక్టీస్ చేయాలి మనం. ఉంటదిలే కాదు, ప్రాక్టీస్ చేయాల్సిందే. అది ప్రాక్టీస్ చేయాలి తృప్తి అనే దాన్ని ప్రతిరోజు. ఎంతో భగవంతుడి మీద కృతజ్ఞత చెప్పినట్టు తృప్తి అని అంటే. ఇది ఒక టాప్ సీక్రెట్ అన్నమాట తృప్తి అనేది. ఈరోజు ఏది జరిగినా సరే తృప్తి అది. అయ్యో, నేను 5 గంటలకు లేవాలనుకున్నాను, కొంచెం పావుగంట లేట్ లేచాను, వెంటనే తృప్తిగా అమ్మయ్య ఇంకొంచెం ముందుగా లేచాను, మరి సూర్యుడు రాలేదు, అట్లా అనుకోవడం. సో జరిగింది అది పాజిటివా నెగిటివా కాదు, అది ఒక సైన్స్ ప్రకారమే జరిగింది. అది అది ఎటువంటి సైన్స్ లేకుండా జరగలేదు, ఖచ్చితంగా దానికి ఒక సైన్స్ రీజన్ ఉంది అనే ఒక తృప్తి మనం అనేది చాలా చాలా అవసరం. థ్యాంక్స్ చెప్తూ ఉంటే తృప్తిగా ఉన్నట్టు, థ్యాంక్స్ గా చెప్పినట్టు. నేను ఒక అతన్ని ₹1,00,000 అడిగాను, కానీ నా దగ్గర 10,000 ఉన్నాయని 10,000 ఇచ్చాను. తృప్తిగా అతని దగ్గర అక్కడ తృప్తి ఉంటామా లేదా? థ్యాంక్ యూ, నువ్వు సాయం చేసావు నాకు అని నెక్స్ట్ దగ్గరికి వెళ్తాం. ఓకే, సో ఏ కోణంలో చూసినా సరే, ఏ కోణంలో చూసినా కంచెం దగ్గర కొంచెంతోనే తృప్తి ఉన్నాం అనుకోండి, ఎంతో ఆరోగ్యం. ఆలోచనల దగ్గర కొంచెం దగ్గరే ఉన్నాం అనుకోండి, ఎంతో ఆలోచన, ఎంతో. ఓకే, మనకు వచ్చే రిజల్ట్ దగ్గర, మనం చేసే ప్రయత్నాల దగ్గర, మన ప్రాణం ఎంత ఉంటే అంత ప్రయత్నాలు చేస్తాం, పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. అట్లా ఈ తృప్తి అనేది పవర్ఫుల్ వెపన్ టు ఓవర్కమ్ అవర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లంలో, ఆర్థికమైనటువంటి ఇష్యూస్ ని ఎదుర్కోవడానికి ఈ తృప్తి అనేది మామూలు. ఆదాయం ఒకటే కాదు, ఆరోగ్యం, ఆదాయం అండ్ చక్కగా అందరి సపోర్ట్ తీసుకోవడంలో, అనుబంధాల్లో సక్సెస్ అవుతాం. టీమ్ సపోర్ట్ కావచ్చు, సీనియర్ సపోర్ట్ కావచ్చు, ప్రకృతి సపోర్ట్ కావచ్చు, అన్నిట్లో కూడా. మరి ఇండస్ట్రీ విభాగకి సంబంధించి ఎన్ని తెలిసినా కానీ ఆ లీడర్షిప్ లో ఫెయిల్ అవ్వకుండా దీన్ని మనం పెంచుకోవాలి. ఓకే, ఆ తర్వాత మనకి ఈ రోజు కొంచెం సమయం ఉంటుంది కాబట్టి చకచక చెప్తాను. మన ఫిట్సీ జనరల్ సెక్రటరీ గారు ఏం చెప్తున్నారు, డైరెక్ట్ సెల్లింగ్ ని ఎందుకు ఇండియా ఇష్టపడుతుంది, ఇండియా ముందుకు తీసుకెళ్లాలని ఎందుకు అనుకుంటుంది అని అది మనకు తెలియాలని అంటే, ఫస్ట్ కొన్ని ఒక 6 points లో జస్ట్ కొంచెం మనం, ఎందుకంటే ఈ బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ గా ఉన్న వాళ్ళకి కొంచెం మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే
ప్రతి ఒక్కటి కూడా చూడండి. వాల్యుబుల్ ఇండస్ట్రీ వల్ల వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనం కొంచెం మననం చేసుకుంటూ ఉండాలి. ఈరోజు పూర్తిగా నేను మీకు ప్రెజెంట్ చేయలేకపోతే ఈవినింగ్ కూడా మనం ఫస్ట్ పాయింట్ వచ్చేసి లార్జెస్ట్ ఎకానమీ. ఆర్థిక విషయంలో మాత్రం స్వయం సమృద్ధి, తెలుగులో చక్కగా రాసుకోవాలంటే స్వయం సమృద్ధి సాధించడానికి, ఆర్థికంగా వెళ్ళడానికి ఇండియా సీరియస్ గా టేకప్ చేసింది డైరెక్ట్ సెల్లింగ్ ని. ఎందుకంటే మిగతా ఏ కంపెనీలను పారిశ్రామిక అభివృద్ధి చూసినా కూడా సింగిల్ ఫ్యామిలీసే ఉంటాయి, అంతేనా సార్? వాళ్ళ ఫ్యామిలీసే ఉంటాయి, అంబానీ ఫ్యామిలీ సంథింగ్ ఫ్యామిలీస్ ఇస్తారు, కానీ ఉపాధిని ఇస్తారు, కానీ జీతాలు ఇస్తారు. కానీ అన్ని కోణాలు స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ప్రజల్లో కొనుగోలు శక్తి, ఇది ప్రజల కొనుగోలు శక్తి లేకుండా ఇళ్ళని డెవలప్ చేస్తే ఏం లాభం? పర్టికులర్ కొంతమంది ఫ్యామిలీస్. దీని మీద ఫుల్ క్లారిటీ ఉంది ఇండియాకి. లార్జెస్ట్ ఎకానమీ స్వయం సమృద్ధి సాధించడానికి, ఇది మొదటి పాయింట్. సో ఆ తర్వాత స్థూల దేశీయ జాతీయోత్పత్తి, అంటే ఒక్కొక్కరి మీద, అంటే కొనుగోలు శక్తి, ఇందాక చెప్పాను కదా. ఓకే, ఈ ఇండియా ఎకానమీ పవర్ గా తయారు చేయడం, అట్ ద సేమ్ టైం సింగిల్ గా ఒక్కొక్క వ్యక్తిని కూడా ఎంపవర్ చేయడం, ఇది దాని యొక్క లక్ష్యం. చాలా మంది స్నేహితులకి ఎర్లీ మార్నింగ్ అటెండ్ అవ్వాలని ఉంది, కానీ హౌ టు సక్సెస్ అనేది కింద మీద రోజు అసలు మామూలు ఫైటింగ్ చేయట్లే, యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చూడండి, మీ సక్సెస్ భారతదేశం జపాన్ కంటే 8.7 రెట్లు పెద్దది, కానీ జపాన్ చాలా చిన్నది. ఓకే, 144 కోట్లు ఉంటే ఆడ 14 కోట్లే, 14 కూడా లేరు. కానీ ఒక్కొక్కరు సంపాదించడంలో ఎక్కువ, సింగిల్ పర్సన్ ఫ్యామిలీస్. ఇప్పటికీ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఎలా? భారతదేశం 32.8 లక్షల చదరపు కిలోమీటర్లు, అంటే స్క్వేర్ కిలోమీటర్స్ అని చెప్పొచ్చు. కానీ జపాన్ మన భారతదేశంతో పోలిస్తే 8.7 రెట్లు చిన్నది, కానీ వారి జీడిపి పర్ క్యాపిటా మనకంటే 11.8 రెట్లు ఎక్కువ. మీరు విన్నది నిజమే. నిజానికి ఈ 2025లో ఇండియా జపాన్ జీడిపిని దాటింది, కానీ ఇక్కడ గెలిచినట్టు కాదు. నిజానికి ఒక జపానీయుడు ఒక సంవత్సరానికి 30,000 సంపాదిస్తున్నాడు, కానీ భారతీయులు కేవలం $2,800 మాత్రమే సంపాదిస్తున్నారు. ఇప్పటి వరకు చెప్పేవన్నీ డాలర్ లెక్కలు. అంటే వారు చిన్న దేశంలో ఎలా ఇంత సమర్థవంతంగా జీవిస్తున్నారు? ఈ రోజు మీరు తెలుసు. ఇది ఒక పాయింట్. ఫస్ట్ పాయింట్ ఒకటి మనం చేస్తాం. వాళ్ళు చూడండి, $30,000 ఎక్కడ, ఇక్కడ 2,000 మీద ఉన్న డాలర్లు ఎక్కడ. ఓకే, అది రూపాయల్లో అనుకోండి, అక్కడ 30,000 రూపాయలు అయితే ఇక్కడ 2,000 రూపాయలు, 3,000 రూపాయలు, అంత తేడా ఉంది. ఓకే, ఏంటి కారణం? వాళ్ళు సింగిల్ గా పర్సన్స్. అక్కడ పారిశ్రామికంగా డెవలప్మెంట్ ఉండొచ్చు, ప్లస్ పర్సనాలిటీ రూపంలో కూడా డెవలప్మెంట్ ఉంది. అదే కదా సీక్రెట్స్ అంటే. మరి పారిశ్రామిక డెవలప్మెంట్ అంటే ఏ పరిశ్రమలు పెట్టమంటారు, ఎంత పని చేయమంటారు కాదు. అక్కడ ప్రొడక్టివిటీ ఎలా ఉంది, పర్సనాలిటీ ఎలా ఉంది, ఇది ఆ మెంటాలిటీ ఎలా ఉంది, ఇది మెయిన్. సో ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క వివిఓ, ఒక్కొక్కరు ఒక ఛానల్, ఒక యూట్యూబ్ ఛానల్ ని సొంత పరిశ్రమను పెట్టినట్టే. ఇక్కడ హరిప్రసాద్ తన ఓన్ గెలుపు, భోగసారి గెలుపు ఒకటి కాదు. భోగసారి గెలుపు భోగసారిదే, జానేసారి గెలుపు జానేసారిదే, ఎవరిది వాళ్ళదే. షరీఫ్ గారు నమస్తే, కళ్యాణ్ గారు నమస్తే, అందరికి. ఓకే, ఎవరిది వాళ్ళదే. సునీల్ ట్రై చేసుకుంటే గెలుస్తాడు. అక్కడ శాంతి మేడం కి, శ్రీరంగ సార్ స్టార్ థౌజండ్స్, అందరికి నమస్తే. శాంతి మేడం, నాగరాణి గారు, ఎవరిది వాళ్ళదే. ఇక్కడ అందరూ ఒకే ఛానల్, ఒకే దాని మీద ఉంటాం, ఒకే ప్లాట్ఫామ్ మీద ఉంటాం, ఎవరిది వాళ్ళదే ఉంటుంది, అంతే. ఇంకా నా చెస్ బోర్డు నాదే, ఆయన చెస్ బోర్డు ఆయనదే, నన్ను ఆయన ఓడించవచ్చు, నేను ఆయన. అట్లా అంటే వాళ్ళ తెలివితేటలను బట్టి వాళ్ళు నిలబెట్టుకుంటారు, వాళ్ళ యొక్క సబ్స్క్రైబర్లను నిలబెట్టుకుంటారు. అట్లా ఉంటుంది ఎప్పటికప్పుడు. సో వాళ్ళ పర్సనాలిటీ, మెంటాలిటీ, ప్రొడక్టివిటీ అన్నీ ఇంపార్టెంట్ అక్కడ. మనం ఇక్కడ అది తీసుకోవాలి.
దేశం మనం తీసుకుంటే దేశం తీసుకున్నట్టు. దేశం అంటే ఇంకేంటి? ఇంకెవరైనా ఉన్నారా పక్కన? ఇంకెవరైనా? మనమే ఇంక అంతే. సో కంపెనీ అంటే ఎవరున్నారు? ఇంకా కంపెనీ అంటే ఎవరు? మనమే. హరిప్రసాదే కంపెనీ. ఓకే. సో ఈ జీడిపి గ్రోయింగ్ ఇది ఒకటి. మన సక్సెస్ సీక్రెట్ కూడా ఫస్ట్ సీక్రెట్ చాలా ఇంపార్టెంట్. అది కూడా మాట్లాడుకుంటాం. సో అసలు ఇండియా ఎందుకు టేకప్ చేసింది సీరియస్ గా అంటే, లార్జెస్ట్ ఎకానమీ ఇది. డైరెక్ట్ సెల్లింగ్ అనేది మేజర్ డ్రైవర్ ఆఫ్ ఇండియాస్ ఎకానమీ అని ఎవరన్నది మీకు తెలుసా? చెప్పండి సార్. అమితాబ్ కాంత్ మన ఆర్థిక ప్రణాళిక సంఘం చైర్మన్. చైర్మన్ సిఇఓ. ఇది మనకు తెలిసి ఉండాలి. సో ఒక ప్రొడక్ట్ తీసుకున్నటువంటి వ్యక్తికి, సార్ మీరు డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా ఈ ప్రొడక్ట్ వచ్చింది, మీకు తెలుసా ఆ విషయం? డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఎంత గొప్ప వృత్తి, అది కెరియర్ తెలుసా మీకు? ఒకప్పుడు దీన్ని కెరియర్ గా పెట్టుకోవడానికి ఆలోచించేవాళ్ళు, కానీ ఇప్పుడు దీన్ని కెరియర్ గా పెట్టుకుంటున్నారు. దీనికి కావాల్సినటువంటి సర్వ సమర్థత తీసుకొస్తున్నారు, సర్వ ప్రణాళికలు, రూల్స్, రెగ్యులేషన్స్, ఇంకా మానిటరింగ్ అథారిటీ, ప్రత్యేకమైనటువంటి కమిషనరేట్, ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారు. ఓకే, ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. సో జీడిపి గ్రోయింగ్, దీన్ని మీరు మీ దగ్గర ఆ వీడియో అనేది ఉంచుకోవాలి. ఇప్పుడు మనకి టైం లేదు, అది ఒకసారి మీరు మీ దగ్గర ఉంచుకోవాలి. అందుకనే జిఎస్ఎం వెరీ ఇంపార్టెంట్. జిఎస్ఎం అనేది మీరు ఇంకా ఈ బిజినెస్ గురించి తెలుసుకోవాలి. గోల్ సెట్టింగ్ అంటే గోల్ అంతా ఫ్రీగా జరిగిపోద్దండి, అంతే. ప్రెజెంటేషన్స్ ఉంటే అన్ని జరిగిపోతాయి. ఎవ్రీ వీక్ ప్రెజెంటేషన్ చూసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇన్కమ్ తీసుకుంటున్నారు. ప్రెజెంటేషన్స్ క్రియేట్ చేసిన వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ, లేకపోతే వేరే పని చేస్తున్నారా, ఫుల్ టైం చేస్తున్నారా, పార్ట్ టైం చేస్తున్నారా, ఈ ఎంత సంబంధం లేదు. ప్రెజెంటేషన్ క్రియేట్ చేసిన వాళ్ళకి ఇన్కమ్ ఉంటుంది, అంతే. ఇది తథ్యం అనమాట. ఆ ప్రొడక్ట్స్ కి అంత నీడ్ ఉంది కాబట్టి, అంత డిమాండ్ ఉంది కాబట్టి ప్రెజెంటేషన్స్. ఈ ఎడ్యుకేషన్ అంతా ఎందుకు అంటే, టీం నిలబెట్టుకోవడానికి, హోల్డింగ్ చేయడానికి, నెట్వర్క్ ని ఇంకా డబల్ చేసుకోవడానికి, కాంపౌండ్ ఎఫెక్ట్ లోకి వెళ్ళడానికి, ఇది మనం తెలుసుకోవాలి. ఓకే, ఈ కాంపౌండ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఎమ్మటే కాంపౌండ్ అని రాసేసుకోవాలి. ఇది నాకు కొత్తగా పదం పడ్డది. కాంపౌండ్ అంటే ఏంటి అది తెలుసుకోవాలి, రైట్? సో జీడిపి గ్రోయింగ్ అంటే పర్సనల్ గా ఒక్కొక్కరికి ఆ యొక్క సంపాదించే నేర్పు పెరగాలి, శక్తి పెరగాలి. మూడవది యంగ్ పీపుల్ ఎక్కువ. పరిశ్రమల అభివృద్ధి చేయడంతో పాటు యంగ్ పీపుల్ ఎక్కువ ఇక్కడ. ఆ తర్వాత మహిళా ఉపాధి గురించి ఇండియా ఎక్కువగా ఆలోచిస్తుంది. మహిళా ఉపాధి. ఆ తర్వాత ఫ్లెక్సిబిలిటీ. ఫ్రీగా ఉన్న టైంలో ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయడం అనేది, అది కూడా క్యాపిటల్స్ తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడం, వనరులు, ఓ షాప్ పెట్టుకోవడం, ఇదంతా పాత చింతకాయ లేనే లేదు. ఇది మొత్తం ఒక వాట్సాప్ అనే దానికి, గూగుల్ అనే దానికి, లేకపోతే ఇంకా అనేకమైనటువంటి ఈ కామర్స్ కంపెనీలకి అవన్నీ లేదు. ఎక్కడో ఒక దగ్గర మెయిన్ ఆఫీస్ ఉంటుంది, టెక్నాలజీ మొత్తం నడిపిస్తూ ఉంటుంది, అది అనమాట. సో ఆ ఫ్లెక్సిబుల్ మేడ్ ఇన్ ఇండియా, ఈ పాయింట్స్ ఇవన్నీ కూడా ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు మీకు ఫిట్సి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఏదైతే ఉందో, ఆ ఫిట్సి జనరల్ సెక్రటరీ వాళ్ళే ఇప్పుడు తెలంగాణలో కూడా చట్టాన్ని ఇచ్చేయడము, రిజిస్ట్రేషన్స్, ప్రణాళిక అన్ని చేసేది వాళ్ళే, ఫిట్సి వాళ్ళే. దానికి ప్రెసిడెంటే మన యొక్క సిఇఓ గారు. ఓకే, సో తను ఏమంటున్నారు అనేది అప్పుడు కాలం, ఇప్పుడు అది కూడా నేను చెప్తాను. ఇది చూడండి. ఇప్పుడు మీరు పాయింట్స్ ఒకసారి జస్ట్ అట్లా మీరు ఎంత ఇష్టంగా వింటే అంత ఇష్టంగా చెప్పగలుగుతారు. సింపుల్ లాజిక్. ఓకే, आज अगले 3 मिनटों में मैं आपको ये बातें सिर्फ बताऊंगा नहीं, लेकिन 5 ठोस कारण दूंगा क्यों मैं ये बोलता हूं कि नाउ इज द गोल्डन टाइम टू बिल्ड नेटवर्क मार्केटिंग बिजनेस इन इंडिया।
जानना चाहते हैं कि नेटवर्क मार्केटिंग बिजनेस का हिंदुस्तान में फ्यूचर क्या है, प्रोस्पेक्ट्स कैसे हैं इस बिजनेस के, आने वाले समय में अगले कुछ सालों और दशकों में क्या दिखाई पड़ रहा है। देखिए, जब आप किसी से भी ये सवाल पूछेंगे ना, एक जवाब वो फटाफट दे देगा आपको, क्या भविष्य बहुत बेहतरीन है, गोल्डन समय आने वाला है, कमाल होने वाला है। दिल से स्वागत है आप सबका एपिसोड नंबर 29 में हमारी फ्री यूट्यूब वीडियो सीरीज जिसका नाम है नेटवर्क मार्केटिंग एफएक्यू विद दीपक बजाज। हर हफ्ते इस सीरीज में हम 2 खास नेटवर्क मार्केटिंग से जुड़े सवालों का जवाब देते हैं। अगर आपने इस सीरीज के बाकी 28 वीडियो अब तक नहीं देखे हैं तो इस वीडियो को देखने के बाद जरूर देखिएगा। देखिए, 5 कारण है क्यों मैं बोलता हूं हिंदुस्तान में नेटवर्क मार्केटिंग का भविष्य बहुत जबरदस्त है। नंबर 1, इंडिया जीडीपी के अनुसार वर्ल्ड की 5वीं सबसे बड़ी इकोनॉमी है। देखिए, सबसे पहले तो ये हमारे लिए गर्व की बात है कि इंडिया पहली 5 इकोनॉमीज में आता है, लेकिन उससे भी बड़ी बात, IBEF की वेबसाइट पे ये लिखा गया है कि RBI डेप्यूटी गवर्नर मिस्टर माइकल पात्रा ने ये बोला है कि 2025-26 आते तक हमारा जीडीपी जर्मनी से आगे निकल जाएगा और हम नंबर 5 से पहुंच जाएंगे नंबर 4 पे। और बताऊं, 2027 आते तक हमारा जीडीपी जापान से भी आगे निकल जाएगा और हम पहुंच जाएंगे नंबर 3 पर। अगर इस रफ्तार से इंडियन इकोनॉमी ग्रो कर रही है मेरे दोस्तों, इस समय हिंदुस्तान में जो भी शानदार कमाल का होगा ना, वो बहुत तेजी से बढ़ेगा, तो नेटवर्क मार्केटिंग भी बढ़ेगी। और दूसरा कारण क्यों मैं बोलता हूं कि हिंदुस्तान में नेटवर्क मार्केटिंग का भविष्य बहुत मजबूत है, बहुत ठोस है, इस KPMG एंड फिक्की एस्टीमेट। KPMG आप जानते ही हैं वर्ल्ड की 5 सबसे बड़ी कंसल्टेंसीज में से एक है, और फिक्की 1920-1921 से हिंदुस्तान में इंडस्ट्री, कॉमर्स और बिजनेस की ग्रोथ के लिए काम कर रही है। और इन दोनों के आंकड़ों के अनुसार 2025 आते तक हिंदुस्तान में 1,80,00,000 लोग नेटवर्क मार्केटिंग से जुड़े होंगे और 64,500 करोड़ का कारोबार होगा। राइट, सो इट्स अ वेरी बिग नंबर कमिंग फ्रॉम 2 डिफरेंट एजेंसीज। तीसरी वजह, यंग पॉपुलेशन। इंडिया इज वन ऑफ द यंगेस्ट कंट्रीज इन द वर्ल्ड। अगर आप इंडिया की मीडियन एज देखेंगे तो आवर मीडियन एज इज 28.7 ईयर्स। और वर्ल्ड डेटा.info के अनुसार अगर मैं आपको बाकी कंट्रीज से इसका कंपैरिजन बताऊं तो जापान में ये जो एवरेज मीडियन एज है वो है 48.6 ईयर्स, 48.6। अमेरिका में है 38.5, चाइना में है 38.4 और इंडिया में है 28.7। हमारे पास दुनिया की सबसे बड़ी डायनामिक यंग पॉपुलेशन है जो नए विचारों के लिए ओपन है और कमाल कर रही है। ఒక్కసారి కెరియర్ అనేది స్టార్ట్ అయిందనంటే, కెరియర్ ఇది అనే బిలీఫ్ అనేది వచ్చిందంటే చూడండి, అసలు దీంట్లో ఎంత వాకింగ్స్ ఎంత పెరుగుతాయో మీరు యూ కాంట్ ఇమాజిన్ దాన్ని। राइट, सो दिस इज रीजन नंबर 3। रीजन नंबर 4, फिक्की की एक और कमाल की रिपोर्ट है जिसने ये कहा है कि डायरेक्ट सेलिंग बिजनेस भारत सरकार के 5 बड़े इनिशिएटिव्स को सपोर्ट करता है। नंबर 1, स्किल इंडिया। नंबर 2, मेक इन इंडिया। नंबर 3, स्टार्टअप इंडिया। नंबर 4, वुमेन एम्पावरमेंट। एंड नंबर 5 इज डिजिटल इंडिया। ये भारत सरकार के 5 बड़े प्रोजेक्ट हैं और बिना 1 रुपए की सब्सिडी मांगे हुए डायरेक्ट सेलिंग उद्योग ने पिछले कई सालों में इन 5 प्रोजेक्ट्स में कमाल का कंट्रीब्यूशन दिया है। तो ये इंडस्ट्री इन अलाइनमेंट है गवर्नमेंट के विजन्स के साथ। और 5वां, फ्लेक्सिबिलिटी इट ऑफर्स। आज के समय में लोगों को क्या चाहिए? वर्क फ्रॉम होम, वर्किंग आवर्स हम खुद डिसाइड कर पाएं, वर्क फ्रॉम एनीवेयर, अपनी इनकम हम खुद डिसाइड कर पाएं। और ऐसी कमाल की फ्लेक्सिबिलिटी कहीं और मिलना बहुत मुश्किल है एक आम इंसान के लिए। तो ये 5 हैं ठोस कारण जिनकी वजह से मुझे ऐसा लगता है कि भारत में डायरेक्ट सेलिंग का बहुत कमाल का भविष्य है। और एक और छठी चीज़ बोलता हूँ, ये बोनस है और ये आपको प्रमाण देता है कि सच में लोग नेटवर्क मार्केटिंग के प्रति बहुत उत्साहित हैं। मैंने 4 किताबें लिखी हैं। पहली किताब थी 2018 में, फिर 2020 में, फिर 21 में, 22 में। 4 किताबें नेटवर्क मार्केटिंग के बारे में मैंने लिखी हैं। आप अगर अमेजोन और फ्लिपकार्ट पे जाएंगे, ये 4 किताबें आज भी लॉन्च होने के कई महीनों, कई सालों के बाद भी बेस्ट सेलर चार्ट्स पे हैं, 8 भाषाओं में हैं। अमेजोन में अगर आप मेरा नाम डाल के ऊपर से नीचे तक स्क्रॉल करेंगे तो देखिए, इसलिए कि वो नेटवर्क मार्केटिंग के बारे में है और लोग नेटवर्क मार्केटिंग को पढ़ना चाहते हैं, इसके बारे में जानना चाहते हैं। आप किसी भी नेटवर्क मार्केटिंग कंपनी के सेमिनार के बाहर चले जाइए, आपको ये किताबें रोड पर पड़ी हुई मिलेंगी। व्हाई? बिकॉज पीपल आर कमिंग टू सेमिनार्स, पीपल आर बाइंग दिस बुक्स। तो एक बार फिर से मैं उन सबको बधाई दूंगा जिन्होंने इस बिजनेस को करियर की तरह चुना है। कांग्रेचुलेशंस माय फ्रेंड, यू हैव टेकन ए वंडरफुल डिसीजन। అది కదా, ఓకే। సో వీళ్ళైతే ఎన్ని సంవత్సరాల ముందు నుంచో అసలు నెట్వర్క్ మార్కెటింగ్ ఫ్యూచర్ అని చెప్పడము, అసలు వీళ్ళు ఏ స్టాండర్డ్స్ తో ఎట్లా చెప్తున్నారు అనేది, అంటే KPMG ఉంది కదా, KPMG అండ్ ఫిక్కీ
అవి రెండు కూడా కేపీఎంజీ ఏంటిది చూసారా? కేపీఎంజీ అండ్ పికి దేశీయ పరిశ్రమల యొక్క రిజిస్ట్రేషన్ కంపెనీ పికి అనేది, దాంట్లో మనకి మెంబర్ ఉంది. అట్ ద సేమ్ టైం టాప్ సిఏ కంపెనీ, ఆడిట్ కంపెనీ ఇంటర్నేషనల్ గా కేపీఎంజీ, అది మనల్ని ఆడిట్ చేసే కంపెనీ. ఆ రెండింటి రిపోర్ట్ అది. ఓకే, సో ఈ విషయాలు మనకు తెలియాలి ఫ్యూచర్ గురించి. నేనంటే ఇప్పుడు నేను సమయం కేటాయిస్తున్నానంటే, ఇప్పుడు నేను ఇండస్ట్రీకి సంబంధించిన స్కిల్స్ ని డెవలప్ చేసుకుంటున్నానంటే అర్థం నేను ఫ్యూచర్ మీద పెట్టుబడి పెడతాను. పెట్టుబడి పెట్టాలంటే ఎంత కావాలి? ఈ రోజుల్లో ఒక మంత్లీ 1 lakh సంపాదించాలి అంటే ఎంత వడ్డీలకు ఇస్తే వస్తుంది? లేకపోతే ఎన్ని ఆస్తులు కావాలి? ఇక్కడ మన స్కిల్లే. ఏ స్కిల్ జస్ట్ నేను ఇప్పుడు మీకు ఎందుకు చూపించాను? మీరు పెద్ద ఎంటర్ప్రినర్స్ ఏది కావాల్సిన అవసరం లేదు. జస్ట్ సిల్వర్ స్టార్ ఎవ్రీ మంత్ ఫ్రీ ప్రొడక్ట్ తీసుకోండి, అంతే మీరు చేయాల్సిన చిన్న ప్రయత్నం. ఇంతకంటే మీరు మిగతాదంతా రెస్ట్ ఆఫ్ వర్క్ మనం టీం అనేవి అంతా సెట్ చేసింది, ఆ పట్టాలు వేసేసింది. అటువంటి నైస్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, కమిటెడ్. నెట్వర్క్ మార్కెటింగ్ ఒక ప్రొఫెషన్ గా తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఏదో టెంట్ బిజినెస్ లాగా తీసుకునే వాళ్ళు కాదు. చాలా రెస్పెక్టబుల్ గా తీసుకొని చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, మన యొక్క ఫిట్సీ జనరల్ సెక్రటరీ గారు వారు చెప్తున్నటువంటిది లాస్ట్ లో చాలా, అంతకు ముందు మా ఫాదర్ కి నేను అడిగినప్పుడు ఫాదర్ దగ్గర సమాధానం లేదు, ఇప్పుడు నా దగ్గర సమాధానం ఉంది అని అంటారు. ఆ సమాధానం ఏంటో మీరు వినండి. ఇది నేను ఎప్పటి నుంచో కూడా నేను చెప్తూ ఉన్నాను. కాకపోతే ఫస్ట్ నా యొక్క నమ్మకము బలము నా యొక్క ఓనర్ చైర్మన్ గారు, మన చైర్మన్ గారు చాలా నమ్మకం. మిగతా వాళ్ళు ఎంత చెప్పినా ఎక్కడో ఒక దగ్గర కొంచెం డౌట్ ఉంటుంది. కానీ అతని ప్రొఫైల్, అతని యొక్క క్యారెక్టర్, ఆ క్వాలిటీస్ చూసిన తర్వాత ఓకే వీళ్ళు చేపట్టారంటే, ఈ పర్సన్ చేపట్టారంటే ఖచ్చితంగా ఇది ఒక నైస్ ఇండస్ట్రీ అయ్యి ఉంటుంది. మనం అంతా కూడా ఎందుకంటే ఏదైనా సరే, అది చిట్ ఫండ్స్ కానివ్వండి, లేకపోతే మిగతా ఇన్సూరెన్స్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఏదైనా సరే దానికి ఒక రెస్పెక్ట్ అనేది రావాలంటే రికగ్నైజేషన్ ఉండాలి, దానికి రికగ్నైజేషన్స్ అనేది ఉండాలి. అది ఇప్పుడు స్టార్ట్ చేసింది. ఓకే, చూడండి డైరెక్ట్ సెల్లింగ్. అసలు ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఇది 3వ పేపర్ ఈనాడులో ఇటీవల వచ్చినటువంటిది. ఇటీవల అంటే ఎప్పుడు, మొన్ననే సెప్టెంబర్ 25న డైరెక్ట్ సెల్లింగ్ కి ఇది ఇంకా మంచి మనకు ఒక ఆనందకరమైనది ఏంటంటే, తెలుగు స్టేట్స్ లో ఈ రెండు, కేరళ తర్వాత ఈ 2 తెలుగు స్టేట్స్ ముందుండడం, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ ఇంకొంచెం ముందుంది, తెలంగాణ ఇప్పుడు పనిలో ముందుంది. ఇంకా పనిలో ఫాస్ట్ గా చేసేస్తుంది. ఇది త్వరలో ముసాయిదా అంటే ఈ రిజిస్ట్రేషన్ నెంబర్లు కంపెనీస్ బయటికి వ్యక్తం వెల్లడి చేస్తారు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ సెల్లింగ్ అనే పదం ఒక పాజిటివ్ గా దీనికి సపోర్ట్ చేస్తున్నటువంటి చూడండి ఫిట్సీ అనేటువంటి సంస్థ. వీరు చాలా మెయిన్, మొన్న కేరళ చేసినటువంటి, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి మెయిన్ ప్రోగ్రామ్ లో, అఫీషియల్ ప్రోగ్రామ్ లో వన్ ఆఫ్ ద చీఫ్ గెస్ట్ ఈసారి. दिल्ली में जमशेदपुर में मुझे लगा वो डायलॉग से हम डायरेक्ट सेलर्स को देख के बनाया गया था। एक हम ही तो वो परसेप्शन को पूरा करने के लिए सबसे पहले हमने एक इंडियन डायरेक्ट सेलिंग डे बनाया, जिस दिन सारे డైరెక్ట్ సెల్లింగ్ కి ఒక డే, యోగా డే లాగా. ఇంకా మనకి అనేక డేలు ఎట్లా ఉన్నాయో అంటే దాని యొక్క ప్రత్యేకతను గుర్తించడం, దానికి ఒక డేని గుర్తించారు అంటే అక్టోబర్ 26 అన్నది. అక్టోబర్ 26 सेलर्स डे इकट्ठे होते हैं, ये 26 अक्टूबर को मनाया जाता है। दूसरा, हमने ये मैगजीन लॉन्च की। अब जब मैगजीन लॉन्च की तो तब सबने समझाया कि यार ये ऑनलाइन का टाइम है, सोशल मीडिया का टाइम है, यहाँ बोलने से पहले चीजें ऑनलाइन चली जाती है, फेसबुक पे चले जाते, कौन पढ़ेगा। तो तब हमारी जो टीम थी, हमने एक सोच थी, हमने कहा देखो सबसे पहले क्या है कि हमारे जो इंडस्ट्री है उसके साथ हर स्टेट में मिलके करीबन 700-750 गवर्नमेंट ऑफिशियल्स हैं।
उन लोगों को हमारी इंडस्ट्री समझ में आना बहुत जरूरी है। हम लोगों को तो पता है कि हम क्या करते हैं, लेकिन जिसने ये देखना है कि इस इंडस्ट्री को किस रूल की रिक्वायरमेंट है, किस लॉ की रिक्वायरमेंट है, उनको भी इंडस्ट्री समझ में आना जरूरी है। अब वो लोग जो हैं ऑनलाइन कम रिसर्च करते हैं, प्रिंट में होता है तो ज्यादा है। और दूसरा शायद एक पुरानी भावना थी कि हिंदुस्तान में शायद आदमी ना लिखे को भगवान कहते हैं, वो कहते हैं शास्त्रों में लिखा है, अखबारों में पढ़ा है। तो हमने कहा कि हम ये लिख काम करना है, उसके बारे में बात करेंगे। सरकार ने आगे सपोर्ट किया। 2019 में कंज्यूमर प्रोटेक्शन एक्ट आया जिसमें डायरेक्ट सेलिंग को एक लीगल मान्यता प्राप्त हुई। हम వినియోగదారుల ఫోరంలో డైరెక్ట్ సెల్లింగ్ ని చేర్చడము, ఈ ప్రొడక్ట్స్ ని చేర్చడము, అది పెద్ద ఫ్రీడమ్ అన్నమాట. ఇంకా ఫ్రీడమ్ వచ్చినట్టే. ఓకే, స్వాతంత్రం అనౌన్స్ అయినట్టే. దానికి ఒక రూల్స్ రెగ్యులేషన్ మానిటరింగ్ అథారిటీ కూడా రావడం, అది ఒక గొప్ప సూచిక. ఫ్యూచర్ అంతా డైరెక్ట్ సెల్లింగ్. ఒక గవర్నమెంట్ ఒక రంగాన్ని ఇంత సీరియస్ గా ఏ రంగం మీద కూడా ఫోకస్ చేయలేదు. ఫస్ట్ ఇన్సూరెన్స్ మీద కొద్దిగా ఫోకస్ చేసింది, ఆ తర్వాత పూర్తిగా డైరెక్ట్ సెల్లింగ్. कंज्यूमर प्रोटेक्शन एक्ट में शामिल किए गए। उसके बाद हमारी इंडस्ट्री को कैसे आगे चलना है, उसके लिए सेंट्रल गवर्नमेंट ने 2021 में डायरेक्ट सेलिंग के रूल्स निकाले। उसमें उन्होंने बताया कि किस तरीके से आपको काम करना है, क्या प्रोडक्ट होनी चाहिए, क्या जिम्मेदारी है एज अ डायरेक्ट सेलर, एज अ कंपनी ओनर आपके मार्केट में कस्टमर के प्रति, डायरेक्ट सेलर के प्रति, कंपनी के प्रति आपकी क्या जिम्मेदारी है। इसके बारे में सरकार ने दिशा निर्देश जारी किए। अब सरकार ने उन स्टेट गवर्नमेंट्स को भी रिक्वेस्ट किया है, ऑथराइज किया है मॉनिटरिंग कमेटी बनाने के लिए कि अब कोई भी कंपनी को जिस स्टेट में काम करना है तो उनको उस स्टेट में उस कंपनी स्टेट गवर्नमेंट के रूल्स के हिसाब से कंप्लाई करना है। कुछ स्टेट्स ने उसमें आगे ఇప్పుడు ఈసారి ఏం చెప్తున్నారో పేపర్లో వచ్చింది అదే మొత్తం, కాకపోతే అదంతా తెలుగులో రాశారు. ఓకేనా వీరంజనేయులు గారు, ఈసారి ఏదైతే చెప్తున్నారో ఇప్పుడు చౌహాన్ గారు ఐఏఎస్ ఆఫీసర్ ఏదైతే ఉన్నారో తను చెప్పినటువంటి డీటెయిల్స్ ని ప్రింట్ చేశారు ఈనాడు పేపర్లో, థర్డ్ పేపర్, మెయిన్ పేపర్. काम करना शुरू कर दिया। जैसे वेस्ट बंगाल की गवर्नमेंट है, आंध्र प्रदेश की गवर्नमेंट है, उन्होंने इस स्टेप को आगे लेके गए। और मुझे लगता है कि धीरे धीरे करीबन 1.5 साल के अंदर पूरे भारतवर्ष में सभी स्टेट्स इस बिजनेस को पहचान जाएंगी। इसका जो फ्यूचर है वो पहचान जाएंगी। कि आने वाली जो जनरेशन है ना, जैसे जब मैंने डायरेक्ट सेलिंग शुरू की तो मेरे फादर साहब ने ये बोला कि ఇది నేను పాయింట్, వాళ్ళ ఫాదర్ ని అడిగినప్పుడు क्या इसको एज अ करियर लिया जा सकता है। तो दिस इज 1999 की बात कर रहा हूँ। तो उस टाइम पे ఆ టైం 1990 అని అంటే నాది 10th 94. అప్పుడు ముచ్చట, అప్పుడు మరి క్వాంటమ్ ముచ్చటనో ఏ ముచ్చటనో తెలియదు కానీ అప్పట్లో. मेरे पास आंसर नहीं था, लेकिन आज मैं ये कह सकता हूँ कि अगर मेरा बेटा मुझसे ये पूछे कि डैडी क्या डायरेक्ट सेलिंग को एज अ करियर लिया जा सकता है, तो मैं कह सकता हूँ 100% लिया जा सकता है। ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఒక కెరియర్ గా నేను అభిలాష్ థామస్ గారి స్పీచ్ విన్నప్పుడు, మీరు దీనిని ఒక చక్కటి కెరియర్ గా పెట్టుకోవచ్చు అని అన్నప్పుడు, దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను అప్పటి నుంచి ఆ కోణంలో ఆలోచించి దీన్ని ఫ్యూచర్ కెరియర్ గా పెట్టుకొని నేను వెళ్తుండడం జరిగింది. ఆ కోణంలోనే 3 years లో డైమండ్ అవ్వడం, ఇలా జర్నీ. సో ప్రతి దాంట్లో కూడా ఓన్ బిజినెస్ అవకాశం రావడమే గొప్ప. బిజినెస్ నన్ను తీసుకెళ్తుందా, నన్ను మోసుకొని వెళ్ళిపోతుందా అంటే ఏ బిజినెస్ వెళ్ళదు. సెంటర్లో పెట్టిన షటర్ కూడా వెళ్ళదు. మనం తీసుకెళ్ళి మనకు స్కిల్ ఉంటే, మన మాట మంచితనం ఉంటే అది జరుగుతుంది. ఏదైనా సరే బిజినెస్ అంటేనే. ఓకే, మరి ఇక్కడ మనకు కావాల్సినటువంటి మెలకువలు ఏంటి అది అనేది, ఇది ప్రధానమైనది. మన న్యూట్రాస్యూటికల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన లేదు. అవి లేకుంటే ఎంత ఇది ఉండదు. నేను గవర్నమెంట్ నా జాబ్ కి ఇచ్చినంత ప్రయారిటీ నా యొక్క బిజినెస్ కి, ఇండస్ట్రీలోకి ఇస్తున్నట్టు బికాస్ ఆఫ్ ఫస్ట్ ప్రొడక్ట్స్. ఓకే, దాని తర్వాత దాని ఇన్కమ్ ప్లాన్, ఆ తర్వాత అన్నిటికంటే ముందు దీన్ని నిలబెట్టగల సస్టైనబుల్ క్యారెక్టర్ ఉన్నటువంటి చైర్మన్. అది మెయిన్ ఫస్ట్. ప్రతి కంపెనీకి ఏదో ఒక ప్రొడక్ట్ ఉండొచ్చు, కానీ మన ప్రొడక్ట్ తో దాన్ని మ్యాచ్ చేయలేం అస్సలకి. అడ్వాన్స్డ్ ఆయుర్వేద అట్ ద సేమ్ టైము అలోపతి చేసినటువంటి దాని కంటే కూడా అంత ఎఫెక్టివ్ గా దాంట్లో సైన్స్ ఉండడం మనకి. సో అట్ ద సేమ్ టైం డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ఫ్యూచర్. మన స్కిల్ కి సంబంధించిన సంపాదన ఉంటుంది. ఇది ఈ రెండింటిని తీసుకెళ్ళగలిగినటువంటి ప్రొఫైల్, క్యారెక్టర్ ఉందా ఆ యొక్క యజమాని. ఎందుకంటే
ఇండియాలోనే కావచ్చు, ఏ దేశంలోనైనా ఒక కంపెనీ సక్సెస్ కావాలంటే ఎవరు మెయిన్? యజమాని మెయిన్. ఒక స్కూల్ డెవలప్ అయింది, ఆ స్కూల్ మా చిన్నప్పటి నుంచి ఉంది అని అంటే దాని ఓనర్ బాగుండి ఉంటాడు. చిన్నప్పటి నుంచి బాబు నేను చూస్తూనే ఉన్నాను అని అంటే ఆ ఓనర్ పర్ఫెక్ట్ గా ఉండి ఉంటాడు. అంతే. ఓనర్ పర్ఫెక్ట్ గా లేకపోతే కుదరదు. సో అందుకని చాలా ముఖ్యం. టాటా అట్లా ఉన్నారు కాబట్టి ఆ ఫ్యామిలీ అది అలా ఉంది. ఓకే. తర్వాత ఎవరైనా కానీ ధీరుభాయ్ అట్లా ఉన్నాడు కాబట్టి ఉంది, నిలబడింది. క్యారెక్టర్, ఆ ఓనర్ చాలా మెయిన్. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ సో ఈ కంపెనీ పర్ఫెక్ట్, ఫ్యూచర్ డైరెక్ట్ సెల్లింగ్, న్యూట్రాస్యూటికల్ ప్రొడక్ట్స్ అన్ని పర్ఫెక్ట్ అని అనుకున్నప్పుడు మనం ఎలా అనేది ఆ వాల్యూకి మన వాల్యూ యాడ్ అవ్వాలి. ఓకే. మన వాల్యూస్ ఏం కలిగి ఉంటే మన వాల్యూమ్ పెరుగుతుంది. ఇది ప్రధానమైనటువంటి. టైం అయిపోతూనే ఉంటుంది. దానికి తగ్గట్టుగా మన మైండ్ సెట్ ఉండాలి, మన వర్క్ తీరు ఉండాలి. మీకు ఒకటి ఇది ఒకవేళ మొత్తం పర్ఫెక్ట్ అని అనిపిస్తే మీరు చేయాల్సింది ఫ్రీ ప్రోడక్ట్ని గెలుచుకోవడం. ఎవ్రీ వీక్ అని పెట్టుకోవాలి. ఎవ్రీ వీక్ అని. ఇక్కడ ఎవ్వరు కూడా ఎందుకు తెచ్చుకోలేదు నువ్వు ఫ్రీ ప్రోడక్ట్ అని ఎవ్వరు అనరు. మన హోంవర్క్ మనదే. టార్గెట్లు ఎవరు పెట్టరు. టార్గెట్లు వేరే వాళ్ళు పెడితే అది బిజినెస్ ఓనర్షిప్ ఎట్లయితుంది? మనకు మనమే పెట్టుకోవాలి. యాక్చువల్లీ బిజినెస్ ఓనర్ ఎక్కడి నుంచో లోన్స్ తెచ్చుకుంటాడు, ఈఎంఐలు కట్టాల్సి వస్తుంది కాబట్టి తనకు తానే టార్గెట్ పెట్టుకొని కష్టపడతాడు. జపాన్ వాళ్ళు చాలా, ఆయన ఏమంటాడంటే అక్కడ వచ్చే ప్రకృతి ఉత్పాతాలు, విపత్తులు ఏమైనా ఉన్నాయో వాళ్ళనే అది బాగా గట్టిగా తయారు చేస్తుంది. 10 గంటలు కాదు, ఇంకో 4 గంటలు ఎక్కువ చేస్తారు వాళ్ళు. చచ్చిపోయినా పర్లేదు అన్నట్టుగా పనిచేస్తారు. ఎందుకనంటే అది ఉంది వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర. ఇక్కడ ఓనర్కి ఉంటుంది. లోన్ తీసుకొచ్చి కానీ ఇంకోటి ఏదైనా పెడితే మీరు 10 లక్షలు 5 లక్షలు పెట్టి ప్రొడక్ట్లు ఇంట్లో పెట్టుకోండి. అంతెందుకు 40 ప్రొడక్ట్లు పెట్టుకోండి. అప్పుడు మీకు తెలుసు. సో ఆ ఎమ్మటే మైండ్ చాలా షార్ప్ అయిపోతుంది. అది ఉదయమైనా ఎప్పుడైనా కానీ నాకు ఎడ్యుకేషన్ అవసరం, ఇవన్నీ అమ్మాలి అని అనుకుంటాడు. ఇవన్నీ లేకపోవడం వల్ల మనసు ఎప్పుడు ఆప్షన్స్ వెతుక్కుంటూ ఉంటుంది. సీరియస్నెస్ రావాలి అని అంటే మీకు మీరే, నేను ఎవ్రీ వీక్ మీరు మనసుని ట్రైన్అప్ చేయకుండా మార్కెటింగ్ లో సక్సెస్ అవ్వలేరు. అదైతే పక్క కాదు. మనసుని ట్రైన్అప్ చేసి నీకు ఇంకో ఆప్షన్ లేదు, 5 సంవత్సరాల్లో ఎవ్రీ మంత్ మినిమం 1 lakh లేకపోతే 2030 భయంకరమైనటువంటి ఎఫెక్ట్ పడుతుంది. 2030 వరకు అవసరం లేదు, ఇప్పటి నుంచి అంటే సరే ఇంకొక 5 సంవత్సరాల్లో అయినా సరే ఎవ్రీ మంత్ 1 lakh అనేది ఉండాలి అని అనుకుంటే ఇప్పుడు నాటాల్సిన విత్తనాలు ఏంటంటే ఫ్రీ ప్రోడక్ట్, కంపెనీ ఫ్రీ ప్రోడక్ట్ తీసుకోవడం. ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ వీక్ ఇలా చేసి, ఇక ఆ తర్వాత ఆ ఫ్రీ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత ఆ యొక్క కస్టమర్ క్రియేషన్ ని ఏ విధంగా టీమ్ క్రియేషన్ గా మార్చుకోవాలి, ఈ ఎడ్యుకేషన్ అవసరం అన్నమాట. అక్కడ నేను అవసరం పడతాను. మీకు ఎక్కడ అవసరం పడతానంటే న్యూట్రాస్యూటికల్ ఎందుకు గొప్పది అని తెలుసుకోవడానికి, డైరెక్ట్ సెల్లింగ్ కానీ కంపెనీ గురించి కానీ, ఎందుకంటే 7 సంవత్సరాల నుంచి నా కోణంలో నా పర్సెప్షన్ లో చూస్తున్నాను కాబట్టి ఇది ఏ విధంగా కెరియర్ అవుతుందని తెలుసుకోవడానికి, ఆ తర్వాత కస్టమర్ క్రియేషన్ ని పార్ట్నర్ క్రియేషన్ గా ఏ విధంగా మార్చుకోవాలి, ఇది నేను దానికి అవసరం పడతాను. మిగతాది ఏది లేదు. రైట్. సో నేను ఫస్ట్ది జపనీస్ వాళ్ళది నా యొక్క జర్నీకి మీకు ఒక విషయం చెప్తాను. ఇక్కడ 2 పాయింట్స్ చాలా ఉంటుంది. జీవితాన్ని వాల్యుబుల్ గా మర్చిపోవడం, జీవితాన్ని వాల్యుబుల్ గా. ఇక్కడ గంపా నాగేశ్వరరావు గారి మాటలుంటే నేను చెప్పేదానికంటే ఆయన చెప్పింది వెంటనే మీకు కనెక్ట్ అవుతుంది, నాకు ఈజీ అవుతుంది. ఫస్ట్ ఈ షార్ట్ పీరియడ్ లో మీకు నేను అసలైన మెయిన్ పాయింట్స్ ని కనెక్ట్ చేయగలుగుతాను. చూడండి, మన ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ థాట్స్ డివేట్ చేయగలగాలి. ఏదైనా సరేనండి, మనిషికి మైండ్ ఈజ్ లైక్ ఏ మంకీ, తిరుగుతూ ఉంటుంది. దాన్ని మనం కాన్సన్ట్రేట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ చేశారనుకోండి, అప్పుడు తిరుగుతుంటారా మీరు? డ్రైవింగ్ కాన్సన్ట్రేషన్ ఉంటుందే. నేను మాట్లాడుతున్నాను, నా కాన్సన్ట్రేషన్ కెమెరా మీద ఉంది కదా, డాన్స్ మీదే ఉంటాయి కదా. ఏది చేసేప్పుడు దాని మీద ఉన్నప్పుడు, మీరు చదువుతున్నప్పుడు ఎందుకు చదువు మీద ఉండదు, పని చేసే మీద ఎందుకు ఉండదు, పని చేస్తున్నప్పుడు పని మీద ఎందుకు ఉండదు? ఇవన్నీ కారణాలు ఏంటంటే దానిపైన ఆసక్తి లేనిది చేసినప్పుడే కాన్సన్ట్రేషన్ పోతుంది, ఆసక్తి ఉన్న చేసినప్పుడు కాన్సన్ట్రేషన్ ఉంటుంది.
దేని మీద ఆసక్తి పెంచుకోవాలి, అసలు మీ ఆసక్తికి ఆదాయం ఉందా లేదా, ఇది అండి రాసుకోవాల్సిన లైన్ పాయింట్. మీ ఆసక్తికి ఆదాయం ఉందా లేదా, ఉదయం నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ఏ ఆలోచనల మీద, ఏ ఎమోషన్ల మీద, ఏ పనుల మీద, ఏ ఇన్ఫర్మేషన్ మీద, మీ అలవాట్ల మీద, ఏదైతే మీరు ఆసక్తి పెట్టి చేస్తే, ఆసక్తి లేని మనం చేయమనుకోండి, ఆసక్తితోటే చేస్తాం. ఓకే, ఇక రోబోలో చేసామంటే అది జీవితమే కాదు. మీకు ఆసక్తి ఉంది చేయండి, బలవంతంగా ఎందుకు చేస్తారు? మీకు ఇష్టమైంది చేయండి, ఇష్టమైంది చేస్తే మీరు పని చేయకర్లే, ఎంజాయ్ చేస్తున్నట్టు. అందుకనే నాకు సజెషన్ ఏంటంటే కన్వర్ట్ యువర్ ప్యాషన్ టు ప్రొఫెషన్. బ్యూటిఫుల్. అప్పుడు మీరు రెండు కలపండి, అద్భుతంగా ఉంటుంది. అందుకంటే ఏం చెప్పాలండి, సూపర్. ఇలా నిన్న ఒక మేడం చెప్పింది, ఈ రోజు ఈసారు అందులో కామెంట్లలో రాస్తున్నారు, మీలాంటి మంచి వాళ్ళు ఉండబట్టి ఈ భూమి ఇట్లా ఉందంటారు. అసలు అది చదివితే అబ్బాయి, అంటే ఇట్లాంటి మంచి విషయాలు చెప్పడం కూడా గొప్ప అనిపించింది. మీలాంటి వాళ్ళు ఉండబట్టి ఈ భూమి ఇంక ఇట్లా ఉందని ఆ మేడం గారు పొగుడుతున్నారు. అది ఇంపార్టెంట్. చీకటి నుంచి తమసోమ జ్యోతిర్గమయ అంటే అదే, చీకటిలోంచి బయటపడేసేది. అది ఇంపార్టెంట్. ఓకే, సమయాన్ని ఉపయోగించుకుంటున్నామంటే మీరు పర్ఫెక్ట్ గా జీవిస్తున్నట్టు, అంతే, లేకపోతే లేదు. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను లీజర్ పీరియడ్ లో ఖాళీగా ఉన్న టైంలో స్కూల్లో చెట్టు కింద కూర్చొని ఆలోచించేవాడిని. నా ఫ్రెండ్ కి కెమిస్ట్రీ అంటే చాలా ఇష్టపడ్డాడు. స్కూల్ టైంలో మామూలుగా బి సెక్షనే, కానీ ఆ తర్వాత కెమిస్ట్రీ మీద ఆసక్తి బాగా పెంచుకున్నాడు. మంచి నాకు వచ్చే 40,000 జీతం కంటే వాడికి అప్పుడే 1 lakh అనేది వచ్చింది. నారాయణ చైతన్య సంస్థలో వానికి టీచింగ్. ఓకే, సో దానికి వాడు అంత ఇన్కమ్ చేసుకున్నాడు అంటే వాడి ఆసక్తికి ఆదాయం ఉంది. మరి నాకేం ఆసక్తులు ఉన్నాయి అంత ఆదాయం రావడానికి అని నేను ఆలోచించేవాడు. నాకు అసలు ఏమేమి ఉన్నాయి నాకు ఆసక్తులు అనేసి నేను చూసుకుంటే, అప్పటికి అంత ఫర్ ఎగ్జాంపుల్ నాకున్నటువంటి ఆసక్తి నెంబర్ 1 పుస్తకాలు చదవడం, పర్సనాలిటీ డెవలప్మెంట్, మైండ్ పవర్ కి, థాట్ పవర్ కి సంబంధించి ఈ బుక్స్ చదవడం. ఈ బుక్స్ కి ఎవరు డబ్బులు ఇస్తారు, నేను ఎంత బుక్స్ చదివితే అంత డబ్బులు ఇస్తారా, ఎవరు ఇస్తారు అని నాకు నేనే అనుకునేవాడు. ఓకే, రెండవ ఇంట్రెస్ట్, నా రెండవ ఇంట్రెస్ట్ నాకు ఈ యోగా అంటే ఇష్టం. రోజు నాకున్న అలవాటు యోగా చేసుకోవడం, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం. ఓకే, అది ఇంట్రెస్ట్. సో ఆ రెండవ ఇంట్రెస్ట్కి ఎవరు డబ్బులు ఇస్తారు, పెద్దగా యోగా దానికి ఏమి ఇవ్వరు. ఉదయం లేచి చక్కగా ఖచ్చితంగా నేను ఆసనాలు ప్రాక్టీస్ చేసేవాడిని. అది దానికి ఎవరు ఉంటారు, నాకు ఆసక్తి ఉంది, నేను దాన్ని బాగా చేస్తాను. ఓకే, ఆ తర్వాత ఇంకొక ఆసక్తి ఉంది నాకు, ఆయుర్వేద హెల్త్ కి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం అంటే నాకు ఆసక్తి. ఇది ఆసక్తి. దీనికి ఎవరు డబ్బులు ఇస్తారు, దీనికి కూడా ఏం లేదు. ఇంకొక నాకు ఉన్నటువంటిది ఏంటి అని అంటే బాగా ఆసక్తి, కాంపిటేటివ్ స్పిరిట్. ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యానికి తగ్గట్టుగా ట్రైనింగ్ అనేది ఇవ్వడం, ట్రైన్ అప్ అవ్వడం. ఇప్పుడు నేను ఏదైనా సరే ఒక డిగ్రీ లెక్చరర్ జాబ్స్, లేకపోతే డిప్యూటీ ఈఓ జాబ్, లేకపోతే గ్రూప్స్ అని అది పెట్టుకొని నన్ను నేను ప్రిపేర్ చేసుకోవడం. పిల్లల్ని కూడా మండల స్థాయి పోటీలకని, నేను 2009, 8, 7 ఆ టైంలో నా పిల్లల్ని, మీరు ఇంటర్ డిగ్రీలు చదివితే లాభం ఉండదు, మీరు వృత్తి విద్యా కోర్సులు డిప్లొమా చేయాలని ఆ ఊర్లో ఫస్ట్ దానికి తగ్గట్టుగా కోచింగ్లు ఇప్పించి స్టార్ట్ చేసింది నేనే. డిప్లొమాలు, పాలిటెక్నిక్ డిప్లొమా, ఇప్పుడు చక్కటి ఇన్కమ్ తీసుకుంటున్నారు వాళ్ళు. నాకు ఎట్లా తెలుసు అంటే, మేమందరం ఇంటర్లో తిరిగి చదువుతూ ఫెయిల్ అవుతూ తిరుగుతుంటే, మా గోవర్ధన్ రెడ్డి అని ఫ్రెండ్, వాడు గుంటూరులో వెళ్ళి డిప్లొమా చేశాడు. అది వాళ్ళ బ్రదర్ ఇచ్చిన సలహాతోటి వాడు అటు వెళ్ళాడు. వాడు మాకంటే తొందరగా ఉద్యోగాలు తెచ్చుకున్నాడు. ఎట్లా సాధ్యమైంది, అదే నా పిల్లలకి చెప్పాను. వాళ్ళకి నేను ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం కానీ, బుక్స్ కానీ కోచింగ్ సెంటర్లో చేశాం. ఓకే, ఒకరు ఏపీఆర్ చేసి ఇద్దరికి వచ్చింది, IIIT బాసరా ఒకరికి, మొన్న చెప్పాను కదా, ఒకరికి శాలరీస్ మంచి శాలరీస్ 75,000, 1 lakh అబోవ్ ఇలా తీసుకుంటున్నారు. ఓకే స్టూడెంట్స్,
బికాస్ ఆఫ్ ఇది అన్నమాట. అంటే అది నాకు బాగా ఇష్టం. వాళ్ళని ట్రైనప్ చేయడం, ఆ స్కిల్ డెవలప్మెంట్ ఇది చేయడం ఇష్టం. నా స్టూడెంట్ని కలెక్టర్ నవంబర్ 14 చిల్డ్రన్స్ డే రోజు మళ్ళీ ఫోన్ చేసి స్కూల్ నుంచి మళ్ళీ పిలిపించుకున్నారు నల్గొండ జిల్లాలో. వాడు మాట్లాడడానికి ఉపన్యాస పోటీల్లో ఫస్ట్ వచ్చాడు. ఫస్ట్ ఓకే. సో మేమందరం, నాకు కూడా సపోర్ట్ గా నా యొక్క టీచర్స్ కూడా ఉండేది మండల స్థాయిలో పోటీలకి, డ్రాయింగ్ పోటీస్ కానీ ఉపన్యాస పోటీలు కానీ. ఇది అంటే సో నాకున్న ఇంట్రెస్ట్ ఏంటంటే ఒక వ్యక్తికి స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి, అది నన్ను నేను తయారు చేసుకోవడం, వాళ్ళకి ట్రైనింగ్ చేయడం, ఇది నాకున్నటువంటి 4వ ఇంట్రెస్ట్. 5వ ఇంట్రెస్ట్ కూడా ఒకటి ఉంది, అది ఏంటంటే బిజినెస్ ని చేయడం. మనీ క్రియేషన్ అంటే చాలా చాలా ఇష్టం. అది డిగ్రీ కాలేని అంటే బహుశా మా ఫాదర్ కావచ్చు, నా కుటుంబాలు అన్ని కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు. బిజినెస్ మైండ్ సెట్, నో జాబ్ మైండ్ సెట్, అస్సలకి నో జాబ్ మైండ్ సెట్. ఇది 5వది. వీటన్నిటికీ ఆసక్తులకి ఆదాయం ఎక్కడుంది? అసలు లేనే లేదు కదా. బిజినెస్ అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కావాలి. నా ఫ్రెండ్ అనేటోడు, నువ్వు రూపాయి సంపాదించాలంటే నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయో చెప్పు, అట్లుంటేనే ఆలోచించు, అంతేగాని పెద్ద పెద్ద కోరికలు పెట్టుకోకనేటోడు మా వాడు ఎప్పుడు. అది నన్ను చాలా డీలపరిచేది అన్నమాట. సో నేను డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్కి ఎంఏ పీజీ ఎంఫిల్ చేస్తూనే బ్యాంక్కి సొంతంగా ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయాలని బ్యాంక్స్కి తిరగడము, లోన్ కోసం ఇలాంటి చేసేవాడిని. అంటే నాకున్న ఆసక్తి ఏంటి, ఇంకోటి బిజినెస్ చేయడం, ఉపాధి కల్పించాలనే ఆలోచన. వీటన్నిటికి కూడా ఈ 5టికి ఏముంది, ఆదాయం ఏం లేదు కదా నా దగ్గర, అట్లా ఉట్టిగానే పడి ఉంది. కొంతమందికి అంటే డిమాండ్ ఉన్నటువంటి ఆదాయాన్ని ఇచ్చే ఆసక్తులు కలిగి ఉండాలి, మన దగ్గర అది లేదు అని అనుకున్నా. కానీ ఎగ్జాక్ట్ గా పోసినట్టు ఈ 5 ఇండస్ వివక్ నాకు సెట్ అయ్యాయి. ఇండస్ వివల్ ఇవి ఎంత ఇంకా 1% పెంచుకుంటూ ఉంటే నాకు అవి మన ఎగ్జిక్యూటివ్ కి వివరంగా ఈ పాయింట్స్ చెప్పాను. ఎగ్జిక్యూటివ్ కి ఈ వివరంగా ఈ పాయింట్స్, ఈ 5 పాయింట్స్ నా జీవితంలో, వీటికి ఏం డిమాండ్ లేదు, ఏం లేదు, పుట్టిగానే కాగితాలు అంటూ ఉంటాం కదా, ఎందుకు ఇవి చెల్లని నోట్లు లాంటివి అని అనుకున్నా. కానీ ఇప్పుడు అది ఓకే. ఫస్ట్ పాయింట్ ఏంటి, పర్సనాలిటీ డెవలప్మెంట్, మైండ్ పవర్ కి సంబంధించిన బుక్స్ చదవడం, సైకాలజీ బుక్స్ చాలా చాలా ఇష్టం. దానికోసం నాకు ఎవరు కర్రబట్టుకుని చదువు అని అనాల్సిన అవసరం లేదు. 2వది ప్రాక్టీసెస్, యోగా, మెడిటేషన్ ప్రాక్టీసెస్, ఇవి చాలా చాలా ఇంట్రెస్ట్. నేను డిగ్రీలో ఉన్నప్పుడు, డిగ్రీ మార్నింగ్ కాలేజ్ అయిపోగానే నేను మా సిస్టర్ ఇద్దరం, తను కూడా, ఇద్దరం కలిసి యోగా సెంటర్స్కి వెళ్ళేది. ఇద్దరం చాలా స్పిరిచువల్ సెంటర్స్కి వెళ్ళి, అప్పటి నుంచే మాకు చాలా ఇష్టం, నాకు నా సిస్టర్కి. సో అక్కడ అది ఒక ఇంట్రెస్ట్ ఉంది. ఆ తర్వాత హెల్త్, ఈ యొక్క అలోపతి దాని బారిన పడకుండా ఉండడానికి హెల్త్ ఏది అవసరం అనేది, వాటి రీసెర్చ్, మంత్రం బుక్స్ బాగా చదివేవాడిని, రాజీవ్ దీక్షిత్ గారి తెలుసుకునేవాడిని. ఇక ఏకంగా ఇక్కడ ఒక ఫ్రెండే తయారైపోయాడు, షాప్ ఓనర్, స్వదేశీ మార్ట్. సో అది 4వది, ఒక లక్ష్యం పెట్టుకొని దానికి తగ్గట్టుగా స్కిల్ డెవలప్ చేసుకోవడం, చేయించడం, ఇది ట్రైనప్ చేయడం, నన్ను ట్రైనింగ్ చేసుకోవడం, ఇది నాకు చాలా బాగా ఇష్టమైనటువంటిది. ఇంకోటి 5, బిజినెస్ మనీ క్రియేషన్ అంటే చాలా ఇష్టం. నా సొంత తెలివితేటలతోటి మనీని క్రియేట్ చేయాలి, ఇది చాలా ఇంట్రెస్ట్. దీనికోసం నేను ఫస్ట్ నుంచి, చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఆసక్తులు ఇంకా ఎదుగుతున్నాం. ఇది నాకు ఇంకా ఇకిగాయ్ అంటే ఇదే అని నాకు తెలిసింది రీసెంట్ గా. అసలు ఇకిగాయ్ అంటేనే ఇది, వాల్యుబుల్ వాటిని జీవిస్తూ వాల్యూని పెంచుకోవడం, జీవితం యొక్క వాల్యూని పెంచుకోవడం. ఓకే, అది ఏ పని చేసినా కూడా దాన్ని ఒక జీవితం, అది ఒక లైఫ్ లాగా ఇష్టపడుతూ, ప్రేమిస్తూ ఆ పనిని చేయడం అనేది, అక్కడ నీకు ఎటువంటి బందిఖానా అనేది ఉండదు. అదే ఇకిగాయ్ అని అంటే అని చాలా చాలా వండర్ఫుల్ పాయింట్ అది. సో ఆ 1% డెవలప్మెంట్ అనేది ఇంకా బాగా ఉపయోగపడుతుంది. అర్థం కనుగొనటం మన మొదటి రహస్యం
ఇకిగై. ఇకి అంటే జీవించడం, గాయ్ అంటే విలువ. ఇదే వాళ్ళు డబ్బు సంపాదించడానికి గల మూల కారణం. నిజమే, డబ్బుతో ఆనందాన్ని కొనలేం, కానీ ఒక సగటు మనిషికి కావాల్సిన అవసరాలన్నీ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. కానీ ఒక యంత్రంలాగా, ఒక రోబోట్ లాగా పనిచేస్తూ ఆ డబ్బును మనం సంపాదించలేం కదా. ఒకినావా ద్వీపంలో 102 ఏళ్లున్న ఒక పెద్ద ఆయన తీరం ఒడ్డును జీవిస్తూ రోజు చేపల వేటకు వెళ్తూ ఉండేవాడు. ఏమాత్రం బోరు కొట్టకుండా, విసుగు చెందకుండా చేసిన పనే రోజు చేస్తూ ఉన్నాడు. అది గమనించిన ఒక వ్యక్తి ఆయన్ని అడిగారు, ఇదంతా ఎందుకు అని. దానికి ఆయన చెప్పాడు, ఇది నా ఇకిగై. ఇది లేకుండా నేను జీవించలేను. ఇదంతా వింతగా ఉంది కదా. ఒక పర్పస్ తో జీవించడం. ఇకిగై వల్లనే జపనీయులు అత్యంత ప్రొడక్టివ్ గా పనిచేస్తారు. వారికి పని అనేది కేవలం డబ్బు కోసమే కాదు, అదొక జీవిత లక్ష్యం. మీరు అనుకోవచ్చు, పని జీవిత లక్ష్యం ఏంటి అని. మీ మైండ్ లో మీరు ఎగ్జైట్ అయ్యే పని చేస్తే అది జీవిత లక్ష్యం. ఇంకా డబ్బు అనే ఒకే ఒక పర్పస్ మీద వేరే వాళ్ళ మైండ్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ చేస్తే అది రోబోటిజం విత్ శాలరీ. సో మొదటి రహస్యంలో మీ ఇకిగై కనుగొనడానికి మీకు 4 ప్రశ్నలు. మీకు ఏదంటే ఇది చాలా రాసుకొని పెట్టుకోండి. దీంతో మనం క్లోజ్ చేద్దాం. మళ్ళీ సాయంత్రం మనం మాట్లాడుకుందాం. సో మీరు వాట్ డూ యూ లవ్? మీరు ఏది ఆసక్తి? చెప్పాను కదా, రోజు మీరు ఏం చేస్తున్నారు? ఏదో ఒకటి ఇష్టపడుతూ ఉంటాం. ముచ్చట్లు మాట్లాడడం. ఏ టాపిక్ మాట్లాడండి. ఏ టాపిక్, దేని రీసెర్చ్ చేస్తున్నారు? ఓకే. సో ఫస్ట్ది ఏది మీరు బాగా ఆసక్తి చూపించే, మీ సమయం అంతా దాని మీదనే పెడుతుంటాం. ఇష్టం. మీరు ఏ వాట్ ఆర్ యూ గుడ్ ఎట్? ఓకే. మీకు అంటే నేను ఇది క్వాలిటీగా చేయగలను. ఇందాక నేను చెప్పాను, కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా, ఆ యొక్క కాంపిటీషన్లో కూడా నేను సక్సెస్ అవ్వడం, ఎదుటి వాళ్ళని సక్సెస్ చేయించడం, ఇది కూడా చెప్పాను. నేను ఆ విషయంలో బెటర్, దీన్ని ఇష్టపడతాను, ఆ విషయంలో నేను బెటర్ ఇస్తాను. వర్క్ బాగా పర్ఫామ్ చేయగలరు. ప్రపంచానికి నీ నుంచి ఏం కావాలి? దానివల్ల ఎవరికైనా లాభం ఉందా? దానివల్ల ఎవరికైనా లాభం ఉందా? ఓకే. సో ఇది ఇప్పుడు బోల్డ్ ఉంది సార్, మీ టీం అందరికి లాభం. గ్రేట్, అంత టీం బోనస్. అండ్ ఫైనల్లీ, ఏ వర్క్ చేయడం వల్ల నీకు డబ్బు వస్తుంది? చెప్పిన అది దీనివల్ల ఈ డబ్బు వచ్చేది వేరుగా ఉంది, నువ్వు రోజు చేసేది వేరుగా ఉంది. ఓకే. అసలు నీ వల్ల ఎవరికి ఏ లాభము లేకుండా ఉంటే, అసలు నువ్వు చేసేదేమో, నేను జాబ్లో అయితే క్వాలిటీ ఇస్తున్నాను సార్, వాళ్ళు జీతం ఇస్తున్నారు అంటే ఎక్కడెక్కడ ఉంది అసలు? పలానా ప్రొడక్ట్లు అమ్మి పెడుతున్నాను, నాకు ఫ్యూచర్ ఉందో లేదో తెలియదు ప్రస్తుతానికైతే, అట్లా ఎక్కడ ఉంది? ఇవన్నీ కూడా మన గురించి మనం ఆలోచించుకోవడం అనేది చాలా సెల్ఫ్ అనాలిసిస్ అనేది చాలా ముఖ్యం. ఒక లీడర్కి సెల్ఫ్ అనాలిసిస్ లేకపోతే ఇంకొకరిని ఏ విధంగా ఎంపవర్మెంట్ చేస్తాడు? అంత ఈజీ కాదు. వీటి మీద ఒక అవగాహన వచ్చి క్లారిటీకి రావడం. ఇంకా రెండవది కైజెన్. ప్రతిరోజు 1% మెరుగుపడటం. దీనికి చాలా పేషెన్స్ ఉండాలి, సహనం. ఇదే వాళ్ళ ఆర్థిక శక్తి. కై అంటే మార్పు, జెన్ అంటే మంచిది అని. నిజానికి 2వ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ అత్యంత పేద దేశం. కానీ కైజెన్ తత్వంతో, ఈ కైజెన్ అనే కాన్సెప్ట్ వల్ల 50 సంవత్సరాల్లో ప్రపంచ పవర్ అయింది. ఇకపోతే టయోటా కంపెనీ ఈ సూత్రంతోటే ప్రపంచంలో నెంబర్ 1 అయింది. టూకీగా ఒక్క ముక్కలో అర్థమయ్యేలా చెప్పాలంటే, పెద్ద మార్పులు వద్దు. నీలో ఉన్న ఆలోచనని రోజుకి 1% ఇంప్లిమెంట్ చేస్తే చాలు. 365 రోజుల్లో అది 37 రెట్లు పెరుగుతుంది. దీనికి కావాల్సింది సహనం. అవును, నిజానికి గాలి కంటే వేగమైనది మనసు. దాంట్లో వచ్చే ఇమేజ్ ని నువ్వు వెంటనే చూడాలంటే నీ బాడీ లైట్ స్పీడ్ లో ఉన్నా గానీ సరిపోదు. నీకున్న క్యాపబిలిటీస్ కి, నువ్వు అనుకున్న దానికి చేరడానికి ఈ రెండిట్లకి మధ్య వారదే సహనం. దానికి ఈ కైజెన్ 1% రూల్ ని యాడ్ చేస్తే దాని అవుట్పుట్ ఎలా ఉంటుందో, దానికి జపాన్ దేశం ఒక ఎగ్జాంపుల్ గా నిలబడింది. చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి, తెలుసుకుందాం. సో ఈ సహనం అనేది మనకి మైండ్ని గైడెన్స్ చేసేంత గ్యాప్ తీసుకొస్తుంది. లేకపోతే మనం అందులో పడి కొట్టుకెళ్ళిపోతాం. దాన్ని గైడెన్స్ చేసేంత ఇది మనకు రావాలి. ఓకే. అందుకనే ఆ యొక్క హోల్డింగ్ కెపాసిటీని రోజు మనం ప్రాక్టీస్ చేయిస్తాం. ఆ జెన్ ప్రాక్టీసే ఇదంతా, కైజెన్ ప్రాక్టీసే రోజు చేసేది. ఓకే. సో డియర్ ఫ్రెండ్స్, మీ ఆసక్తి దేంట్లో ఉంది? మీ టైం అంత ఎందులో ఉంది? అసలు ఇండస్ట్రీలో కావాల్సిన ఇచ్చేటువంటి ఆదాయానికి ఈ ఆసక్తికి మ్యాచ్ అవుతుందా? ఈ 5 నా ఆసక్తులు నేను చెక్ చేసుకున్నాను. 1% పెంచుకుంటూ వచ్చాను. ఓకే. సో మనం కంపెనీలో హైయెస్ట్ ర్యాంక్లో మనం ఉండాలి అని అన్నా, ఒక టీంని క్రియేట్ చేసుకుంటూ నిలబెట్టుకోవాలి అని అన్నా, మనం చాలా వాల్యుబుల్ అవ్వాలి అని అన్నా, కంపెనీకి కావాల్సిన వాల్యుబుల్ థింగ్స్ మన దగ్గర ఉన్నాయా? వాటి మీద ఆసక్తి ఉందా అసలు? ఓకే. దాన్ని 1% పెంచుకుందాం. సో అన్నిటికీ మూలం ఒకటే,
అన్నిటికీ మూలం ఈ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ దేనికి ఉపయోగపడుతుంది? మీరు ఫ్రీ ప్రోడక్ట్కి ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఫ్రీ ప్రోడక్ట్కి, ఆ తర్వాత ఆ కస్టమర్ని టీమ్ పార్ట్నర్గా చేసుకోవడానికి కావాల్సినటువంటి ఎంపవర్మెంట్ దానికి ఉపయోగపడుతుంది. ఒకటి పర్సనల్ కమ్యూనిటీ, ఇంకోటి టీమ్ కమ్యూనిటీ, దీనికి ఉపయోగపడుతుంది. ఓకే, ఇది కూడా తెలిసి ఉండాలి. లేకపోతే నాకేం చేయాలో తెలియకపోతే ఆ కత్తి నా దగ్గర ఉన్న ఏం లాభం? ఓకే, ఈ జెన్ ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అసలు ఆ జెన్ అంటే ఏంటి అదంతా తెలుసుకోవాలి. తెలుసుకోవాల్సింది తెలుసుకోకుండా, సరైన కారణాలు దొరికించుకోకుండా ఏదో ఒక కారణం చెప్పుకొని ఉండిపోవడం అనేది ఇక అది మనం దాన్ని రైట్ అనలేం. ఓకే, సో చక్కటి, నేను ఒక చిన్న హోల్డింగ్ ప్రాక్టీస్ చేసినప్పుడు చాలా పేషెన్స్ పెరుగుతుంది. హోల్డింగ్ ప్రాక్టీస్ చేసినప్పుడు నేను ఒక సాంగ్ని ప్లే చేస్తాను, ప్రతి వర్డ్ని దాంట్లో వినండి, అందులో ఆ రచయిత యొక్క ఉద్దేశాన్ని మీరు కనిపెట్టండి. ఓకే, ఓ 6 minutes మనం ఈ హోల్డింగ్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, దీన్నే జెన్ ప్రాక్టీస్ అంటారు. దానివల్ల లాభం ఏంటంటే మన థాట్స్ని ఎప్పటికప్పుడు మనం రికగ్నైజ్ చేయగలుగుతాం. పాయింట్ అవుట్, దాన్ని ఏ విధంగా మనకు కావాల్సినట్టుగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. అంటే ఇది ఎలాంటిదంటే బోర్డుని ఎప్పటికప్పుడు క్లీన్ చేసి, పాత్రని అంట్లని ఎప్పటికప్పుడు తోముకొని మనకు కావాల్సిన పదార్థాన్ని వండుకోవడం లాంటిది. దాన్ని అందుకోసం మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. సమయం